నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. ఇప్పటిదాకా వస్తామని ఊరించిన సినిమాలు ఇక క్యూ కట్టనున్నాయా? డీలా పడ్డ బాక్స్ ఆఫీస్ ఇక నుండి పరుగులు పెట్టనుందా? మరో 2 నెలలు మూవీ లవర్స్ కి ఐ ఫిస్టేనా? అసలు ఏ సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి? హౌస్ఫుల్ థియేటర్లలో ఈ పదం వినపడగా చాలా రోజులే అయింది. తాజాగా కుబేరా పుణ్యమా అని మూలన పడ్డ హౌస్ఫుల్ బోర్డులు దుమ్ము దులుపుతున్నారు ఎగ్జిబిటర్లు. ఫస్ట్ డే ఫస్ట్ షోకి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా గ్రాడ్యువల్ గా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సాలిడ్ సక్సెస్ లేక డీలా పడ్డ బాక్సాఫీస్ వద్ద ఊహించని జోష్ కనిపిస్తోంది. దీంతో కుబేరా తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమా కూడా ఈ నెల చివర్లోనే రిలీజ్ అవుతుండడం, పైగా సినిమాలో ప్రభాస్ కూడా ఉండడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ నెంబర్స్ పైనే టార్గెట్ పెట్టింది. ఇక వచ్చే నెలకి షిఫ్ట్ అయితే జూలై 4న నితిన్ నటించిన మాస్ యాక్షన్ సినిమా తమ్ముడు థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమా కూడా టైలర్ టీజర్లతో మంచి బజ్ ని మోస్తోంది. మరోవైపు వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ నితిన్ కి ఈ హిట్ ఎంతో అవసరం కూడా. రిజల్ట్ పక్కన పెడితే తొలి 3 రోజులు థియేటర్లో అయితే కలకల్లాడడం మాత్రం పక్కా. ఇక జూలై 11న అనుష్క ఘాటి ఉండనే ఉంది. స్వీటీ చాలా రోజుల తర్వాత కనిపించనుండడం, అది కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అవ్వడం సినిమాపై అంచనాలని పెంచేస్తోంది. ఇక దీనికి 2 వారాల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 24న వస్తుంది. రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయినా సినిమాపై ఏమాత్రం అంచనాలు తగ్గకపోవడం విశేషం. ఇక ఆ వెంటనే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే జూలై చివరి వరకు టాలీవుడ్ లో థియేటర్లు కలకలలాడనున్నాయన్నమాట. ఇవే సినిమాలు సాలిడ్ సక్సెస్ కొడితే మాత్రం మరో 2 నెలలు థియేటర్లకి పండగే. మెగాస్టార్ తెలుగు సినిమాలకి బిగ్ బాస్. అలాంటి టాప్ హీరో మనసు ఇప్పుడు ఓటీటీల వైపు మల్లుతుంది. కాదు ఓటీటీల దూకుడు మళ్లించేలా చేస్తుంది. దీంతో సినీ ఇండస్ట్రీపై డిజిటల్ ప్లాట్ఫామ్ల డామినేషన్ ఈ రకంగా ఉందంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మన సోషల్ మీడియా వారియర్స్. కరోనా కాలంలో ఆడియన్స్ కి అలవాటైన ఓటీటీలు క్రమక్రమంగా వారి లైఫ్ లో భాగమైపోయాయి. థియేటర్లకి వీలు కాక ఓటీటీలకి అలవాటు పడ్డ ఆడియన్స్ మెల్లిగా థియేటర్లకి ఎందుకులే ఓటీటీ ఉండగా అనే స్థితికి వచ్చారంటే ఓటీటీ ప్రేక్షకుల మైండ్ సెట్ ని ఎంతగా ట్యూన్ చేస్తుందో అర్థమవుతోంది. దీనికి తోడు సినిమాలతో పాటు సరికొత్త కంటెంట్ ని, కాన్సెప్ట్లని డిజైన్ చేస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ హీరోలని కూడా అందులో భాగం చేస్తుంది అనే కంటే హీరోలే ప్రేక్షకుల దగ్గరికి చేరడానికి ఈ మార్గం ఎంచుకుంటున్నారన్నది డెలివర్ అవుతున్న కంటెంట్ బట్టి అర్థమైపోతుంది. అయితే ఇప్పటిదాకా రానా నాయుడు వంటి ఫిలిమ్స్ తోనే వెంకీ, అన్స్టాపబుల్ వంటి షోస్ తో బాలయ్య అదరగొట్టగా త్వరలో నాగ్ కూడా ఓటీటీలోకి వచ్చేస్తారనే న్యూస్ గట్టిగానే సర్క్యులేట్ అవుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ కి కూడా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వక తప్పట్లేదట. అందుకే ఇంకా లేట్ ఎందుకంటూ స్వయంగా చిరంజీవి తన ఓటీటీ డెబ్యూపై కుబేరా సక్సెస్ మీట్ లో ఓపెన్ అయిపోయాడు. ఇండస్ట్రీని తనదైన సాలిడ్ సక్సెస్ లతో షేక్ చేసిన మెగాస్టార్ అడుగులు కూడా ఇప్పుడు ఓటీటీల వైపు పడుతున్నాయంటే సినీ ఇండస్ట్రీపై డిజిటల్ దాడి మామూలుగా లేదన్నమాట. అయితే ఈ డామినేషన్ ని సహించలేం అంటూ విష్ణు, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఎదురు తిరగడము మనం చూసాం. ఏది ఏమైనా చిరు లాంటి స్టార్డమ్ కూడా ఓటీటీ బాట పట్టడం కాస్త ఆశ్చర్యమే. కోలీవుడ్ డైరెక్టర్స్ కి టాలీవుడ్ హీరోలు భయపడిపోతుంటే కోలీవుడ్, మల్లీవుడ్ హీరోలు మాత్రం టాలీవుడ్ డైరెక్టర్స్ పై మనసు పారేసుకుంటున్నారు. కారణం తమిళ తంబీలు మన వాళ్ళకి డిజాస్టర్స్ ఇస్తుంటే మన డైరెక్టర్స్ మాత్రం అక్కడి హీరోలకి సాలిడ్ సక్సెస్ లను ఇవ్వడమే. లేటెస్ట్ గా ధనుష్ నటించిన కుబేర వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో ఈ చర్చ ఇప్పుడు నెట్టింట యమజోరుగా నడుస్తోంది. మరి గత కొంతకాలంగా ఏ కాంబోలో ఏ సినిమాలు ఆడియన్స్ ని పలకరించాయో మనము ఒలుక్కేద్దాం. పాన్ ఇండియా మూవీస్ హవా కొనసాగుతున్న ఈ టైంలో ఒక భాషలో మంచి పేరు, గుర్తింపు పొందిన దర్శకుడు మరో భాషలో తమ సత్తా చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీసి బొక్కబోర్లా పడుతున్నారు. తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సాలిడ్ హిట్స్ కొట్టడం గమనార్హం. 2017లో మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ 2 చోట్ల డిజాస్టర్ కాక అంతకుముందు చిరంజీవితో చేసిన స్టాలిన్ కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఇక అరిమనంబి, ఇరుమగన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఆనంద్ శంకర్ తెలుగులో విజయ్ దేవరకొండతో నోటా సముద్రకని దర్శకత్వంలో వచ్చిన బ్రో ఇలా అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే. ఈ రెండు సినిమాలకు మధ్యలో రామ్ పోతినేని హీరోగా, లింగుస్వామి ది వారియర్, అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమాలు తీశారు. ఆ రెండు కూడా ఫ్లాప్లే. అయితే మన తెలుగు దర్శకులు మాత్రం కోలీవుడ్ హీరోలకి మంచి హిట్స్ ని అందించడం విశేషం. వీరిలో దళపతి విజయ్ కథానాయకుడిగా వారసుడు తీసిన వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా సార్, దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్, నాగశ్విన్ తీసిన మహానటి, హను రాఘవపుడి తీసిన సీతారామం, లేటెస్ట్ గా ధనుష్ తో శేఖర్ కమ్ముల తీసిన కుబేరా, ఇలా పరభాష హీరోలతో తెలుగు దర్శకులు ఇటీవల తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అవుతుంటే మన హీరోలకి మాత్రం తమిళ తంబిలు డిజాస్టర్స్ ఇవ్వడం సో సాడ్ అని చెప్పాలి. చూడాలి మున్ముందైనా సాలిడ్ సక్సెస్ ఇస్తారో లేదో. జూలై ఇక మెగా మంత్గా మారనుందా? మెగా హీరోలంతా జూలైపై మక్కువ పెంచేసుకుంటున్నారా? అందుకే హరిహరం మేకర్స్ కూడా ఇప్పుడు జూలై మంత్నే టార్గెట్ చేశారా? అసలు ఇప్పటి వరకు జూలైతో సందడి చేసిన మెగా మూవీస్ ఏమై ఉంటాయి? లెట్స్ వాచ్ ఇట్. జూలై ఈ నెల మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొస్తోందా? అందుకే హరిహరని కూడా అప్పుడే ప్లాన్ చేశారా అంటే అవుననే వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లుని జూలై 24న పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటి వరకు జూలైలో రిలీజ్ అయిన చాలా సినిమాలు మెగా ఫ్యామిలీకి మంచి విజయాల్ని అందించడంతో ఈ నెలకి ఫిక్స్ అయ్యారట. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర జూలై 22న రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అలా చిరంజీవి కెరీర్లోనే ఇంద్ర మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ కూడా 1998 జూలై 24న రిలీజ్ అయింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. అటుపై ఆ మరుసటి ఏడాదే అంటే 1999లోనే పవన్ నటించిన తమ్ముడు కూడా జూలై 15న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర కూడా 2009 జూలై 31న రిలీజ్ అయి ఏకంగా చరణ్ ని 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా కూడా 2017 జూలై 21న రిలీజ్ అయి వరుణ్ కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొత్తానికి మెగా ఫ్యామిలీకి ఇలా జూలై బాగా కలిసొచ్చిందన్నమాట. ఖాకీ డ్రెస్ కోట్లు కొల్లగొడుతుందని హీరోలు గట్టిగానే ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. ఎగ్జాంపుల్గా గతంలో వచ్చిన సాలిడ్ సక్సెస్లని కోట్ చేస్తున్నారు కూడా. అందుకే వరుస సినిమాల్లో కాప్ రోల్స్కి కమిట్ అవుతున్నారు. మరి ఇలా పోలీస్ యూనిఫామ్ పై మక్కువ పెంచుకొని లేటెస్ట్గా సినిమాలని పట్టాలెక్కించిన ఆ స్టార్ హీరోలెవరు? మనము లుక్కేద్దాం. పోలీస్ సిల్వర్ స్క్రీన్ పై ఈ పాత్రకి ఉండే ఇమేజ్ అంతా ఇంత కాదు. ఎప్పుడొచ్చామని కాదు అంటూ పోకిరితో మహేష్ ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టినా పోలీస్ వెళ్లేది పోలీస్ స్టేషన్కే కానీ పోస్టాఫీస్కి కాదంటూ విక్రమార్కుడిగా రవితేజ అలరించినా అదంతా ఖాకీ యూనిఫామ్ కున్న క్రేజ్ అనే చెప్పాలి. అందుకే టాలీవుడ్ లో ఖాకీ కథలని వండడంలో మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కాప్ రోల్స్ వేసి అలరించబోతున్న స్టార్స్ వైపు ఓ లుక్కేస్తే రీసెంట్ గా పోలీస్ డ్రెస్ లో కనబడి ఏకంగా 300 కోట్లు కొట్టాడు మన వెంకీ మామ. ఇక హిట్ 3లో రూత్లెస్ కాప్ రోల్ లో అర్జున్ సర్కార్ గా సాలిడ్ సక్సెస్ కొట్టాడు మన నేచురల్ స్టార్. ఇక రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నాడట. విక్రమార్కుడు నుంచి మొన్నటి వాల్తేరి వీరయ్య వరకు ఈ మాస్ మహారాజ్ చాలా సినిమాల్లో పోలీసుగా రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ కెరీర్లో ఫస్ట్ టైం ఖాకీ వేసుకుంటున్నాడట. గౌతమ్ తిన్ననూరి ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ రోల్ ని రౌడీ కోసం డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తానని సందీప్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సైతం కాప్ గానే కనిపించనున్నాడు. గబ్బర్ సింగ్ లో పవన్ ఏ రేంజ్ లో స్క్రీన్ ని షేక్ చేశాడో తెలిసింది కాదు. ఈ మధ్య భగవంత్ కేసరిలో కాసేపు కాప్ రోల్ లో కనిపించి అదరగొట్టాడు మన బాలయ్య. అయితే ఈ ఖాకీని నమ్ముకునే సినిమాలు చేసిన రామ్ ది వారియర్ తో కస్టడీతో నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది హీరోలు ఇలా ఖాకీ డ్రెస్ కుట్టించుకుని అలరిస్తారు. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.